ఇక మహిళలు లేనిదే మనము లేమని మహిళా ఆది పరాశక్తి అని రాష్ట్ర సభాపతి స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సత్య గార్డెన్లో జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మహిళలను అందరూ గౌరవించారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల దినోత్సవం సందర్భంగా సెలవు దినంగా ప్రకటించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో జుక్కల ఎమ్మెల్యే హనుమంతు షిండే, జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్, జెడ్పీ చైర్పర్సన్ శోభ, మున్సిపల్ చైర్పర్సన్ జాహ్నవి, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ ఇందుప్రియ హాజరయ్యారు. హింసపరచను, అవమానపరచను, బాధ పెట్టను అనే సంకల్పంతో మనం ముందుకెళ్తే బాగుంటుందనే విషయాన్ని సందర్భంగా నేను మీకు అందరికీ మనవి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒకరు ప్రకృతి, రెండోది పురుషుడు. పురుషుడు లేకపోతే ప్రకృతి లేదు, ప్రకృతి లేకపోతే పురుషుడు లేదు. అందుకనే అర్ధనాగేశ్వర అవతారం ఆ శివుడు, పార్వతీ పరమేశ్వరుడు, ఆ ఇద్దరు ఏకమే. అలాంటిది ఈ సృష్టిలో ఉన్నది పురుషుడు మహిళలు, పురుషుడు మహిళలు. మరి ఈరోజు ఏమి చేసినా ఈరోజు సమాజం ఉంది అనుకుంటే అది మీ వల్లనే. ఒక అమ్మగా, ఒక తల్లిగా, ఒక చెల్లిగా. ఒకరు ప్రకృతి, రెండోది పురుషుడు. పురుషుడు లేకపోతే ప్రకృతి లేదు, ప్రకృతి లేకపోతే పురుషుడు లేదు. అందుకనే అర్ధనాగేశ్వర అవతారం ఆ శివుడు, పార్వతీ పరమేశ్వరుడు, ఆ ఇద్దరు ఏకమే. అలాంటిది ఈ సృష్టిలో ఉన్నది పురుషుడు మహిళలు, పురుషుడు మహిళలు. మరి ఈరోజు ఏమి చేసినా